వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఇండియా. ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా ఆశ గారు. ప్రసాద్ గారు ఏంటి ఒక పక్క ఏపీ డెవలప్మెంట్ సర్వేగంగా అడుగులు వేస్తున్నారు, అటుపక్క నుంచి ఎంతవరకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది, ఎంఓఏలు కుదుర్చుకుంటారా, ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహం చూపిస్తారు? ఎందుకంటే చాలా విషయాలు ఉంటాయి, వెళ్ళి అధినేతలు సీఎం మంత్రులు మాట్లాడినంత మాత్రాన్ని కాదు, ఏపీలో పరిస్థితులను బట్టి కూడా ఉంటుంది. మీరు అసలు ఎలక్షన్స్ ఇట్లా అవగానే అట్లా ఢిల్లీ వెళ్ళి జంతర్ మంత్రి వద్ద సింబాలిక్ ధర్నా చేసి మా శాంతి భద్రతలు రక్షణ లేదు, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయిందని చెప్పి చేసినటువంటి సిచ్యువేషన్స్లో ఏపీకి వచ్చేటువంటి పెట్టుబడులకు కూడా ఆ ఎఫెక్ట్ ఉంటుంది. ఎంతవరకు సేఫ్ జోన్లో ఉన్నాము, శాంతి భద్రతలన్నీ పరిరక్షణ ఉందా లేదా, గవర్నమెంట్ ఎంతవరకు మనకి ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది, ఏమేమి ఫెసిలిటీస్ కల్పిస్తుంది, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యే పెట్టుబడులు కానీ పరిశ్రమలు కానీ ఆయా రాష్ట్రాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మరి ఏంటి సీఎం మంత్రులు దావోస్ టూర్కి సంబంధించి సీఈఓలతో మాట్లాడుతున్నటువంటి అంశాలకు సంబంధించి మీ పార్టీ తరపున మీ అభిప్రాయం? మా ఐ న్యూస్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం. ముఖ్యంగా మనం చూస్తా ఉంటే ఇప్పుడు నాకు తెలిసి తక్కువే అడ్వర్టైజ్మెంట్ ఉందమ్మా. ఇది వరకు అయితే 2014-19 ముందు అసలు ఇంతకంటే గొప్పగా అసలు పెట్టుబడుల వెల్లువ అని, పెట్టుబడుల వరద అని, 20 లక్షల కోట్లని, ఒక సంవత్సరం 300 ఎంఓఈలని, ఒక సంవత్సరం 400 చిల్లర, ఒక సంవత్సరం 7 దాదాపు 20 లక్షల కోట్లని అసలు ఎంత అయిపిచ్చారో అసలు మనం ఇంతకంటే అయిపిచ్చారు. ఇప్పుడు చాలా తక్కువ ఉందమ్మా నాకు ఇది వరకుడికి ఇప్పుడు చూస్తే. ముఖ్యంగా గత 5 ఏళ్లలో తెచ్చింది ఏమీ లేదమ్మా. అప్పుడు వీళ్ళు మొట్టమొదటి నుంచి హైప్ చేసుకోవడం, మాకు ముందు 14-19 చంద్రబాబు నాయుడు టైంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన ఎంత హైప్ చేశాడో అప్పుడు చెప్తున్నా, ఇప్పుడు కాదు అప్పుడు 14-19 మధ్యలో అసలు ప్రతి పేపర్లో అసలు ఎంత హాస్యాస్పదంగా అంటే అంత బిల్ గేట్స్ గారు ఏదో మధ్యాహ్నం లంచ్ టైంలో కనపడితే చంద్రబాబు గారు బిజీగా ఉన్నారు, ఈవినింగ్ డిన్నర్ గెలుద్దామని ఆయన అడిగినట్టు ఈయన మళ్ళీ ఆయన అన్ని అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని బిల్ గేట్స్ గారితో, అంటే ఎంత హైప్ అంటే ఇంతకంటే 100 రెట్లు హైప్ ఇచ్చినాయి అమ్మ ఆ రోజు ప్రతి ఒక్క విషయంలో. ఇవాళ దావోస్ పోయి కామన్ గా ప్రతి సంవత్సరంలో కూడా ఇది జరిగేది. దావోస్ లో స్టాల్స్ పెడతారు, అన్ని చోట్ల నుంచి వస్తారు, ఇది కామన్ గా జరుగుతుంది. వీళ్ళు ఎంఓయూలు ఇప్పుడు లాస్ట్ టైం మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్న టైంలో ₹1 కోటి వాళ్ళ కంపెనీ మొత్తం ఉంటే వాళ్ళకి 100 కోట్ల ఎంఓయూ కూడా చేసినట్టు ఒక మనం తర్వాత కూడా చూసాం. ఓ బ్యాంక్కి పోయి లోన్ అడిగితే ఎంఓయూలు చాలా వస్తాయండి అగ్రిమెంట్లు, ఇవన్నీ అంత హాస్యాస్పదంగా. అప్పుడు ఇంతకంటే అయిపు చంద్రబాబు నాయుడు గారు 2 కేజీలు తగ్గారు అంటే రోజుకు ఒక కథనం రాసే పరిస్థితి అప్పుడు ఉంది. అంతకు తప్పగా ఏది కూడా ఈ రాష్ట్రానికి తెచ్చింది ఏమీ లేదమ్మా. 14-19 వరకు మాట్లాడారు కదా, 19-24 కూడా మాట్లాడేసేయండి. మాట్లాడతాం, అన్ని మాట్లాడతాం. జగన్ గారు వెళ్ళారు. ఇప్పుడు జగన్ గారి టైంలో ఆ రోజు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అదాని ఎలక్షన్స్ కి ముందు కలిస్తే మీడియా మొత్తం అసలు ప్రపంచ దేశాలన్నీ ఆదాని కోసం ఎదురు చూస్తుంటే చంద్రబాబు గారిని వచ్చి కలిసిపోయారు. అదే తర్వాత జగన్ గారు ఆదాని గారు ఈ రాష్ట్రాన్ని దోచి పెడుతున్నారు ఆదాని. ఈ విధమైన మీడియా ఎలివేషన్ తప్పక ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అప్పుడు కంటే ఇప్పుడు ఇంకా తక్కువ ఉందమ్మా. అప్పుడు ఇంకా లేపారు. అసలు ఇప్పుడు అక్కడ దావోస్కు పోయి వీళ్ళు చెప్తా ఉంది అక్కడ లోకేష్ గారిని సీఎం చేయాలి, ఇది ఇప్పుడు ఈ భరత్ గారు చెప్పటం, ఇవన్నీ కూడా ఒక 20 కోట్లు ఖర్చు పెట్టడం తప్పగా నాకు తెలిసి మీడియాలో మాత్రం వస్తుంది. రేపు 20 లక్షల కోట్లు అప్పుడు చెప్పారు, ఇప్పుడు మరి ఎంత చదువుతారో చూడాలి రేపు అయిపోయాక. ఇప్పుడు ఒకటమ్మా, మొట్టమొదటి నుంచి కూడా ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ కి ఒక పరిశ్రమలు రావాలంటే, ఇప్పుడు నేను ఒక వ్యాపారంగా ఒక రాష్ట్రానికి ఒక ఊరికి పోయి ఒక వ్యాపారం చేయాలంటే నేను అక్కడ చూస్తా, నాకు అక్కడ నేను ఇప్పుడు ₹1 పెట్టుబడి పెడితే నాకు అక్కడ ఎంత ఆదాయం వస్తుందని చూస్తా. ఇప్పుడు ప్రత్యేక హోదా వద్దు అని చెప్పి ఆ రోజు లెటర్ రాసి ప్యాకేజీ కావాలి, సంవత్సరానికి 3,500 కోట్లు కావాలి, 17,500 కోట్లు వస్తే చాలా 5,000 అని చెప్పి ఇవాళ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. అయితే ప్రత్యేక
హోదా వచ్చి ఉంటే ఎన్ని బెనిఫిట్స్ వస్తాయి, కంపెనీలు కూడా చూస్తాయి వచ్చే కంపెనీలు కూడా రావడానికి ఇంట్రెస్ట్ పడతాయి. ఇక నీకు ఇప్పుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మనకి చూస్తే సెజ్జులు పెట్టి ఆ రోజు అక్కడ సిసిటీ చేస్తే ఇవాళ 80-90 కంపెనీలు వచ్చి 4 లక్షల కోట్ల రూపాయలు ఇది వచ్చి ఇయా కూడా ఆ రోజు ఆయన స్టార్ట్ చేశాడు. కాదు చంద్రబాబు నాయుడు గారి టైంలో వర్క్ జరిగింది, నేను కాదనట్లా. తర్వాత దాన్ని కూడా రాజకీయం చేసి పార్లమెంట్ లో జగన్ వచ్చాడు, వెళ్తా ఉంది అన్నారు. కానీ అంతకంటే అదనంగా పెట్టుబడులు పెట్టాడు ఆ 5 ఏళ్లలో కూడా. ఇటువంటి తప్పక ఎక్కడా కూడా ఏమీ జరిగింది లేదమ్మా ఈ రాష్ట్రానికి. మళ్ళీ గతం అంటే ఆ పాలన చెప్తున్నారు, మీ పాలన గురించి చెప్పండి సార్. మా పాలన గురించి చెప్తున్నామా ఇప్పుడు? 19 to 24 దావోస్ టూరు, ఫస్ట్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ వెళ్ళారు సీఎం, మంత్రితో పాటు వెళ్ళారు. మనం ఎక్కడికో వెళ్ళి పరిశ్రమలతో మాట్లాడమేంటి, పారిశ్రామికవేత్తలతో డైరెక్ట్ వైజాగ్ లోనే పెడదాము, వైజాగ్ లో ఉన్నటువంటి డెవలప్మెంట్ చూపిద్దామని చెప్పి మళ్ళీ వైజాగ్ లో సమ్మిట్ పెట్టారు. ఎంతవరకు వచ్చాయి, ఎన్ని ఎంఓఏలు కుదుర్చుకున్నారు? మరొక పాయింట్, మీరు ఎట్లాగా ప్రత్యేక హోదా గురించి లేవనెత్తారు కాబట్టి, ఓకే అనలిస్ట్ మూర్తి గారు అంటే పార్టీలకు అతీతంగా మాట్లాడతారు కాబట్టి నేను ఆయన ఇన్వాల్వ్ కాలేదు. మీరు ప్రత్యేక హోదా గురించి స్టాండ్ తీసుకున్నారు, ఎలక్షన్స్ లో ట్రంప్ కార్డ్ గా యూజ్ చేసుకుని మీరు విజయం సాధించారు. 151 ఆ రోజుల్లో ఘన విజయమే. ఇప్పుడు 164 వచ్చినా తక్కువ కావచ్చేమో గాని ఆ రోజులో 151 ఘన విజయమే సాధించారు. ఎంతవరకు పరిశ్రమలు వచ్చాయి? ఆ రోజు ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్ ఏంటి? క్యాపిటల్ ఏది? క్యాపిటల్ అంటే ఏం చెప్పే సిచ్యువేషన్? ప్రత్యేక హోదా సాధించారా? రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడైన రీతిలోనే ఉంది కదా. ఇప్పుడు ఆ రోజు బీజేపీకి మన సీట్లు అవసరం లేదు. ఇవాళ తెలుగు ఇప్పుడు ఎన్డీఏలో వీళ్ళ అవసరం ఉందా లేదా అనే విషయాన్ని పక్కన పెడదాము. ప్రధానమంత్రి గారు కూడా చంద్రబాబు ఒక్క నిమిషం ప్రసాద్ గారు, ఈనాడు కూడా ఎన్డీఏకి ఏపీ యొక్క బలం అవసరం పడుతుందని చెప్పి ఎవరు అనుకోలే. ముందు ఎవరైనా ఊహించారా? సింగిల్ గా బీజేపీ 400 స్థానాలు కైవసం చేసుకుంటుంది, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవుతుంది అని చెప్పి అందరూ అనుకున్నారు. ఆ పార్టీ కావచ్చు, మిగిలిన పార్టీలు కావచ్చు. గతంలో ఏదైతే ప్రతిపక్ష హోదా లేకుండా కాంగ్రెస్ ఉందో సెంట్రల్లో, ఆ విధంగా ఉంటుంది. ఇంకా తగ్గిపోతుంది, మేము దేశాన్ని ఈ విధంగా డెవలప్ చేస్తాము, మోదీ ప్రాముఖ్యత ఇదే అన్నారు. ఓకే, మన టాపిక్ అది కాకపోయినప్పటికీ మీరు లేవనెత్తారు కనుక. కానీ పరిస్థితులు ఆ విధంగా లేవు. ఈ రోజు మన అవసరం ఉందమ్మా. మీరు 19 to 24 దావోస్ ట్రిప్స్ ఎన్నిసార్లు వెళ్లారు, ఎన్ని రోజులు ఉన్నారు, ఎంతవరకు పరిశ్రమలు తీసుకొచ్చారు? ఖచ్చితంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం జరిగింది, దావోస్ పర్యటన చేయటం జరిగింది, అన్ని ఎంఓయూలు కుదుర్చుకోవడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు మీడియా హైప్ కి దీనికి సంబంధం ఉండదమ్మా. ఇప్పుడు ఎన్నిసార్లు వెళ్ళారు, ఎన్ని రోజులు ఉన్నారు, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు? ఒక్క నిమిషం. ఆ రోజు లోకేష్ గారు ఎట్లా ఉంటుందంటే వీళ్ళది, లోకేష్ గారు వెళ్ళారు, మోడీ గారు కనపడి అసలు మళ్ళీ లోకేష్ అంటారు. మీ గవర్నమెంట్ చెప్పండి సార్, 5 సంవత్సరాల పాటు పరిపాలన చేస్తున్నారు, ఏమీ లేదు మీ నాన్న రాకపోతే అన్నట్టు మీరే మా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, కంపెనీలు ఖచ్చితంగా వచ్చాయి. ఎన్నిసార్లు వెళ్ళారు, ఎన్ని రోజులు ఉన్నారు, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు, ఏ పరిశ్రమలు తెచ్చారు? 1,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు, 96 పరిశ్రమలు వచ్చినాయి, 96 లక్ష ఆ రోజు ఆ టైంలో అంతవరకు 1,25,000 కోట్లకి 126,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారని చెప్పారు. ఎన్ని రోజుల్లో, ఎన్నిసార్లు? ఒక్కసారి వెళ్ళారు, ఒక్క రోజు ట్రిప్ లో, అంతే కదా? తప్పుంటే కరెక్ట్ చేయండి. అవునమ్మా. తర్వాత గౌతమ్ గారు వెళ్ళారు, తర్వాత అందరూ వెళ్తానే ఉన్నారు కదమ్మా, ఎప్పుడు వెళ్ళకుండా ఉన్నారు? ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇప్పుడు జగన్ గారు దావోస్ వెళ్తే మీడియాలో ఏం రాసామా, దావోస్ వెళ్ళంగానే జగన్ గారు వెళ్ళంగానే పరిశ్రమలు వస్తాయా? ఏమొస్తాయి? ఎందుకు వెళ్తున్నారు? వీళ్ళు పర్సనల్ పని మీద వెళ్తున్నారు. ఆ రోజు అయ్యేకి వెళ్తున్నారు కదమ్మా. ఈ రోజు మీరు ప్రతిపక్ష హోదా అనుకోండి, ప్రతిపక్షంలో ఉన్నారనుకోండి, మీరు ప్రతిపక్షంలో ఉన్నా దావోస్ లో ఇంతమంది సీఈఓలతో, ప్రముఖ నేతలతో, లక్ష్మీ మిత్తలతో, వీళ్ళందరితో మాట్లాడుతున్నప్పటికీ ఏముంది, ఏమీ లేదు, ఏమీ రాదు, డెవలప్ కాదు అని చెప్పి మీరు క్వశ్చన్ చేస్తున్నప్పుడు, అంతకంటే గొప్పగా పెద్ద పారిశ్రామికవేత్తలనే ఏపీకి తెచ్చిన దమ్ముల నాయకుడు అమ్మ జగన్మోహన్ రెడ్డి. పెద్ద వాళ్ళని ఎప్పుడు కూడా కనీసం ఏపీకి రానటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చాడు. అదేమి చిన్న విషయం కాదు.
ఇప్పుడు ఇదే అమ్మా చెప్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా కోవిడ్ 2 years ఉన్న తర్వాత టైంలో దావోస్కి వెళ్ళటం జరిగింది, పెట్టుబడులు తేవటం జరిగింది, అన్ని చేయటం జరిగింది. ఎక్కడా కూడా ఆయన ఏ ఒక్క కంపెనీలకి వాళ్ళు హామీలు ఇవ్వటం జరిగింది, స్థలాలు నేను ఇస్తానని చెప్పడం జరిగింది. ఇంకా గొప్పగా నేను మీకు ఏ అవకాశం కావాలని నేను సింగిల్ విండో పద్ధతిలో పర్మిషన్లు ఇస్తానని చెప్పడం జరిగింది. అన్ని కూడా చాలా గొప్పగా చేశాడు మా కంపెనీలు ఆహ్వానించాడు. ఇంకోటి చెప్తున్నాను, ఇక్కడికి కంపెనీలు రావాలి అంటే ఇక్కడ నేను ఫస్ట్ స్టార్టింగ్ చెప్పా, నేను ఇక్కడ వ్యాపారం పెట్టాలంటే నాకు లాభం ఏంటి, నాకు ఏంటి అనేది ఒకటి ఆలోచిస్తాం. క్యాపిటల్ కూడా కావాలి, మెయిన్ క్యాపిటల్ ఉండాలిగా. అవునమ్మా, క్యాపిటల్ ఉండాలి, అన్ని ఉండాలి. ఇప్పుడు ఇక్కడికి రావాలంటే క్యాపిటల్ అంటే ఏం చెప్తారు? అప్పుడు అమరావతి క్యాపిటల్ అని చెప్పేవారా? అవును, మేము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏం చెబుతాడో అబద్ధం చెబుతాడో తెలియదు. హైదరాబాద్ ని ఆ రోజు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఐటీని స్టార్ట్ చేశాడు, ఈయన డెవలప్ చేశాడు, అది ఇది మొత్తం హైదరాబాద్ చేశారు. ఆ రోజు అసలు ఆంధ్రాన్ని పట్టించుకోని పరిస్థితి కాదు, ఆయన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ఆంధ్ర హైదరాబాద్ కంటే బెంగళూరు సాఫ్ట్వేర్ డబుల్ డెవలప్ అయింది. ఆ రోజు ఎఫ్ఎం కృష్ణ గారు ఎవరో స్టార్ట్ చేశారు, ఆయన ఖాతాలో. ఇప్పుడేంటి మీరు ఒకటి చెప్పండి, దావోస్ టూర్ వల్ల పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందా లేదా? అమ్మా నేను చెప్తుంది ఒకటేనమ్మా, కొంచెం ఇంకా హైప్ ఇదివరకు ఎక్కువ ఇచ్చారు. హైప్ గురించి మాట్లాడడం లేదు సార్, హైప్ గురించి మాట్లాడడం లేదు. హైప్ మీ పార్టీల గురించి మాట్లాడుకోండి, మేము ప్రజల తరపున మాట్లాడుతున్నాం. ప్రజల తరపున మాకు సమాధానం చెప్పండి. మీ పార్టీ తరపున ఈ దావోస్ ట్రిప్ వల్ల ఏపీకి పెట్టుబడుల రూపేణా ఏదైనా లాభం చేకూరే అవకాశం ఉంటుందా? ఇంకోటి లెక్క చెప్తున్నా చూడు, 2016లో 360, ఇప్పుడు మీ గూగుల్ చేసుకున్నది 362. స్ట్రైట్ గా మళ్ళీ ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా, నాకు మిగిలిన తర్వాత చెప్తారు. దావోస్ ట్రిప్ వల్ల పెట్టుబడుల రూపేణా ఏపీకి డెవలప్మెంట్ కి ప్రోత్సాహకం అందించే ఛాన్స్ ఉంటుందా లేదంటారా మీ పార్టీ తరపున? మేము ఎప్పుడు వెళ్తామమ్మా, ఈ రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వాలని ఎప్పుడు చూస్తా ఉంటాం.